రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలను నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. గంజాయిని నిర్మూలించేందుకు ఈగిల్ అనే టీమును ఏర్పాటు చేశామన్నారు. ఒక మైనర్ పై అత్యాచారం చేసిన ఘటనలో 6 నెలల్లోనే దోషికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించేటట్లు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. దైవ నిర్ణయాన్ని అనుసరించి ప్రజా ప్రతినిధులకు పదవులు దక్కుతాయని ఒక ప్రశ్నకు సమాధానంగా హోంమంత్రి తెలిపారు. దిశా చట్టంతోనే మెరాకిల్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొన్న రీసెంట్ గా జూలై నెలలో విజయనగరంలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. సుమారుగా నాకు తెలిసి మంత్స్ బేబీ మీద అత్యాచారం జరిగింది. ఎవరైతే అత్యాచారం చేశాడో అతనికి 6 నెలలు తిరగకుండానే శిక్ష పడిన పరిస్థితి కనిపించింది. శిక్ష ఈ రోజు పడితే 25 సంవత్సరాల యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అంటే 6 నెలల కాలంలోనే మనం అతనికి శిక్ష విధించుకునే పరిస్థితి తీసుకొచ్చాం. దీనికి ఏంటంటే ప్రాపర్ వేలో పోలీస్ అన్న వాళ్ళు యాక్ట్ చేసి చార్జ్ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, చార్జ్ సబ్మిట్ చేయడం కానీ, దాని ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో ఎగ్జిక్యూట్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేసిన లీగల్ గా వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా నిందితుడు అన్న వాడికి శిక్ష పడింది. వాళ్ళ దిశా చట్టం 21 రోజులు అవన్నీ కూడా దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దాని గురించే దిశా చట్టం అనేది కూడా మరుగున పడిపోయిన పరిస్థితి ఉంది. మేము అవేమీ లేకుండానే ఈ రోజు త్వరితగతిన కేసెస్ అన్ని కూడా శిక్ష పడే పరిస్థితుల్లో మేము తీసుకొచ్చుకుంటున్నాం. దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. మీకు తెలుసా, సుమారుగా 70 పైన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఉమెన్ అట్రాసిటీస్ గురించి కానీ, పోక్సోకి గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా స్పెషల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. స్పెషల్ కోర్టులో స్పెషల్ జడ్జెస్ కూడా వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. స్పెషల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు విశాఖపట్నం సిపి గారు కూడా వినూత్నంగా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినా కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్సూరెన్స్లు కావాలని ఒక డైరెక్ట్ గా ఒక సెల్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే ఒక ఫ్రెండ్లీ పోలీసుని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళ దగ్గరికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళ కష్టాలు కూడా చూసుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. దయచేసి అందరూ కూడా సహకరించారు.